ప్రార్థనతో 6వ దినపు శిలువ ధ్యానాలను మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న జ్యోతి సిస్టర్ వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. దాని తర్వాత కొద్దిసేపు పాటలు పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. సంశయం అదేలా పాట పాడుకున్నానండి. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా అమూల్య మకుటము నీకై ధరించనే, నీ పాప శిక్షను యేసు భరించనే. అమూల్య మకుటము నీకై ధరించనే, నీ పాప శిక్షను యానే భరించనే. ప్రవహించే రక్తధార నీ కోసమే, ప్రవహించే రక్తధార నీ కోసమే. కడుగోర హింసనం
బంధువు యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా యేసయ్య సిలువ సువార్త చులకనాయనా యేసయ్య సిలువ సువార్త చులకనాయనా సందేహమేలా సంశయమదేలా ప్రియా యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు సందేహమేలా ఈ లోక భోగములను వీడజాలవా సాతాను బంధమునందు సందసింతువా ఈ లోక భోగములను వీడజాలవా సాతాను బంధమునందు సందసింతువా యేసయ్య సహనము తోడా చెలగాటమా యేసయ్య సహనము తోడా చెలగాటమా
కలువరి గిరిలో సిలువదారి అనే పాట పాడుకున్నాం. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. అన్యాయపు తీర్పును అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షలు దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పు నుండి ఘోరమైన శిక్షలు దేశాభిమానులలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ ప్రయోజనముతో రక్షించితివా. నీ ప్రాణ ప్రయోజనముతో రక్షించితివా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. పిలువదరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. దారి కానరాక పిలువదరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టు నా కొరకై ధారపోసి. ఆఖరి రక్తపు బొట్టు నా కొరకై ధారపోసి. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో వేలాడితివా నా యేసయ్యా. వాడి దేవుని మహిమపరిచిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే వారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాం. ప్రాణానర్పింతము జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన యేసుడు పరమ భోజనాంశమయ్యుండును. స్తోత్రార్పణానర్పింతము జపధూపము వేసి
దేవుని మహిమపరిచిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో బ్రదర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. ఇదిగోనైనా ఈ సాయంకాల సమయంలో నీ ప్రార్థన చేరి చిన్నగా కూడి నేను ప్రార్థించుటకు స్థితిటకు నేను ఆరాధించటకు ఎన్నో వేలాది వందనాలు తీసుకుంటున్నాను. ఇదిగోనైనా ఈ ఆలోచన మీ స్థితి ప్రార్థనలో చేరుకుని మీ యొక్క ఆశీర్వాదాలు మేము పాల్గొని ఎన్నో వేలాది వందనాలు తెలుసుకుంటున్నాను. అలాగే నేను ప్రతి ఒక్కరిని తీసుకువచ్చినందుకు నీకు ఎన్నో వేలాది వందనాలు. అలాగేనైనా మీరు వారిని కూడా తీసుకువచ్చి ఈ యొక్క శరీరంలో పాల్గొనేందుకు మీ యొక్క తోడు తప్పించుకొని అడుగుతున్నాను తండ్రి. ఇదిగోనైనా పాటలతో మేము పొందారు తండ్రి. అలాగే నేను వాక్యం పొందగా వాక్యం దీవించి ఆశీర్వదించి మాకు అందరికీ అది ఉపయోగపడు దీవించడానికి చిన్న ప్రార్థన మీ పాత్రను చేర్చుకోమని త్వరగానే స్వీకరిస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆరో దినానికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మీరు మారుమనస్సు పొందని యెడల మీరందరూ అలాగే నశించుదురు. ఇవాళ మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాల గురించి ఈ యొక్క 13వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో తెలియజేస్తూ ఉంటాడు. ఒకటి ఏంటిది అంటే రిపెంటెన్స్ అంటే మారు మనసు. రెండవది ఏంటిది అంటే పెరిషింగ్ లేకుంటే పెరిష్ అంటే నశించిపోవడం. ప్రతి ఒక్క మానవాళి జీవితంలో దేవుడు అనుగ్రహించిన రెండు మార్గాలను ఈవేళ మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఒకటి మారు మనసు పొంది దేవుని దగ్గరికి వెళ్ళడం, లేకుంటే దేవునికి దూరంగా ఉంటూ నశించుకోవడం. ఈ రెండు మార్గాలు తప్పితే ఇంకొక మార్గము లేదు. మధ్యలో వేలాడుతానండి, మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారని అంటారు కదా, ఆ మధ్యాకాశంలో ఉండిపోతారండి. అక్కడైతే అటు పరలోక రాజ్యము ఉండదు, ఇటు నరకము ఉండదు అనే ఆప్షన్ లేదు మనకి. ఇవాళ ఇక్కడ తెలియజేస్తున్న మాటను మనం గమనించగలిగినట్లయితే, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని ప్రారంభంగా ఆ యొక్క 2వ వచనంలో లేకుంటే మొదటి వచనంలో మనం చూసినట్లయితే గలిలియాలైన అనే ఒక వర్గం వారిని అక్కడ మనం చూస్తూ ఉంటాం. వారు ఎటువంటి వారుగా ఉన్నారంటే పిలాతు అలాగే తన యొక్క సామ్రాజ్యంలో ఉన్న సైనికులు వారందరినీ ఇబ్బంది పెట్టేవారిగా, రోమా సామ్రాజ్యాన్ని ఇబ్బంది పెట్టేవారిగా అక్కడ వారు కనిపిస్తున్న వేళ వారి గురించి మాట్లాడుతూ తెలియజేస్తూ ఏమంటున్నాడంటే 2వ వచనంలో ఆయన వారితో ఇట్లా నేను ఈ గలిలియాలో అట్టి హింసలు పొందినందున వారు గలిలియా వారందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను. ఇవాళ అతి ప్రాముఖ్యమైనటువంటిది, ప్రతి మానవాళి జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం గురించి ఇక్కడ మరి ప్రస్తావించడం మనం చూస్తా ఉన్నాం. మనము గమనించగలిగినట్లయితే మారు మనస్సు మనము పొందని ఎడల మన జీవితాల్లో మనం ఎలా ఉంటామంట, మీరందరూ అలాగే నశింతురు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం మనము చూస్తా ఉన్నాం. ఈ నశించడము ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది అని అంటే మానవాళి జీవితంలో పాపము నుండి దీన్ని ప్రారంభించడం మనం చూస్తా ఉన్నాం. ఆదాము పాపము చేయనంత వరకు నాశనం అనేది అంటే ఏంటో వారికి తెలియదు. రోజు హాయిగా తినడము, వారికి నచ్చినది తినడము, వారికి నచ్చినది కోసుకోవడం, వారికి నచ్చినట్లు జీవించడమే వారికి తెలుసు. ఎప్పుడైతే పాపం అనేది మొదలైందో అప్పుడు వారి జీవితంలో నాశనం అనేది కూడా మొదలవడం మనం చూస్తాం. అందుకే ఆదాము పాపము చేసిన తర్వాత నుండి ఆదికాండము 3వ అధ్యాయంలోనికి వెళ్తే నరుడు తాను కష్టపడి తన జీవనాన్ని కొనసాగించాలని, ఒక ఆడవారు ప్రసవించే వేళ వారు ఇబ్బందులు పడాలి అని దేవుడు ఒక శాపమును అక్కడ తీసుకురావడం మనం చూస్తా ఉన్నాం. మీరు బ్రతుకుతారు కానీ అనుదినము ఏదో ఒక విధంగా బాధను అనుభవిస్తూనే బ్రతుకుతారు అనే ఒక శాపాన్ని
చేకూర్చుకున్నారు ఆదాము. ఇలాగా మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మారు మనస్సు ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డది అంటే మరి పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు ఆ మాటను తెలియజేశారు. మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయంతో గోనె పట్టు కట్టుకొని బూడిదను అంటించుకొని మీరు దేవుని దగ్గరికి వస్తేనే కానీ మీకు పాప క్షమాపణ కలగదు అని ప్రవక్తలందరూ చెప్తా ఉన్నారు. చెప్పారు కానీ చేసిన వారు ఎవరు లేరు. చేసిన వారు నూతన నిబంధనలో ఒక్కరే ఉన్నారు, వారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇవాళ ఆయన మారు మనసునకు ఒక నూతనమైన అర్థాన్ని తీసుకొని వచ్చారు. నూతనమైన అర్థాన్ని తీసుకురావడమే కాదు, అలా జీవిస్తే ఏం జరుగుతుందో దానిని కూడా రుచి చూపించి వెళ్ళడం మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఈ రెండు అంశాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పాపము యొక్క పరిణామాలు కనుక మనం గమనించినట్లయితే అసలు పాపం అంటే ఏంటిది అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. పాపం అంటే ఏంటిది? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని అంటే ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ అంటే ఏంటి? దేవుని వాక్కు. దేవుని వాక్కు ఇంకా కొంచెం మన భాషలోనికి వచ్చేసినట్లయితే దేవుని మాట. దేవుని మాట వినకపోవడమే పాపము అని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మన భాషలోకి వచ్చేద్దాం. ఆజ్ఞ అంటే మనకు అర్థం కాదు. లేకుంటే తర్వాత ఏం పదం వాడారు మీరు? ఆజ్ఞ, వాక్కు అని అన్నాం. వాక్కు కూడా మనకు అర్థం కాదు అని అనుకుంటే మూడవ పదం మన భాషలోనికి వచ్చేస్తే దేవుని మాట. దేవుని మాట వినకపోవడమే పాపము. ఆజ్ఞ అతిక్రమించడము పాపము. దాన్ని మన భాషలోనికి తీసుకొని వస్తే దేవుని మాట వినకపోవడమే పాపం. ఇవాళ అటువంటి పాపాలు అనేకమైనవి ఉంటా ఉన్నాయి. దేవుని మాటను వినని వాళ్ళు మరి పాపములో ఉన్నట్లుగా, దేవుని యొక్క లేకుంటే సాతాను యొక్క క్రియలను చేసేవారు పాపంలో ఉన్నట్లుగా అలా మనం చూస్తా ఉన్నాం. అయితే పాపం యొక్క జీతం ఏంటిది? మరణము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ రాయబడిన మాటలు మనం ఇప్పుడు చెప్పాం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. సో ఈ లోకంలో మనము అన్యాయంగా, దేవునికి అయిష్టంగా, దేవుని మాట వినకుండా జీవిస్తున్నాము అని అంటే దాని యొక్క జీతాన్ని కూడా మనము పొందుకుంటా ఉన్నాం. ఇవాళ మనం చాలా కష్టపడుతున్నాము. చాలా కష్టపడిన తర్వాత నెలాఖరు వచ్చేటప్పటికి మనం దేని కొరకు ఆశపడతాము? జీతం కొరకు. జీతం నేను ఇవ్వను అని అన్నాడు అనుకోండి, మళ్ళీ వచ్చే నెల కూడా చేస్తాం, ఈ నెల అన్నా ఇస్తాడేమో అని. ఆ తదుపరి ఇంకో నెల కూడా ఇవ్వలేదు అనుకోండి, మెల్లగా మనం ఏం చేస్తాము? బంద్ చేస్తాం. బంద్ చేయకంటే ముందు ఆ 3 నెలల డబ్బులన్నా రావాలి కనుక మనం ఏం చేస్తామంటే 10 గంటలకు వెళ్ళాల్సిన వాళ్ళము 11 గంటలకు వెళ్తాము. మరి తిరిగి 6 గంటలకు రావాల్సిన వాళ్ళము 4-5 వచ్చేస్తాం. ఎందుకంటే ఆయన జీతం ఇవ్వట్లేదు కనుక మనల్ని ఎవరు ప్రశ్నించలేరు. ఇవాళ దేవుని దృష్టిలో ఆయన మాట వినకుండా మనము పాపము చేసిన ఎడల దానికి కూడా మనకు జీతం ఉన్నది అని ఈవేళ లేఖనాలు మనకు జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. ఆ జీతం కూడా మనం వద్దన్నా కానీ మనం ఖచ్చితంగా పొందుకుంటాం. ఆ జీతం ఏంటంట? పాపము యొక్క జీతము మరణము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ ఏం చేశారంట? పాపము చేసి దేవుని మాట వినకుండా జీవించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఏం పొందుకున్నారట? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇవాళ మన జీవితాలను మనం ఒక్కసారి అడ్రస్ చేసుకోవాలి. మన జీవితాలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దృష్టిలో మనం ఏ రీతిగా ఉంటా ఉన్నాం అనేది ప్రాముఖ్యముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ చిన్న తప్పిదమైనా కానీ దేవుడు దానికి క్షమాపణ అనేది లేకుండా దాని యొక్క జీతాన్ని, దాని యొక్క పర్యవసానాన్ని మన జీవితాల్లో
కలుగు చేస్తాడు కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటిది అంటే పాపం యొక్క పరిమాణాలు ఏంటివో మనము తెలుసుకోగలిగాం. దాని యొక్క పర్యవసానము లేకుంటే పరిమాణాలు ఏంటివి అంటే మరణము, నాశనము అనేది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఒక పాపి ఖచ్చితముగా పనిష్ చేయబడతాడు. అయితే పాపము లేకుంటే ఒక మనిషి పాపములో ఉన్నాడని ఎక్కడ దేవుడు ఎలా మనల్ని కొలుస్తాడు చెప్పండి? ఎలా కొలుస్తాడంటే నేను అడగాలనుకున్న ప్రశ్న మీకు అర్థమయ్యేటట్టు అడగడానికి నాకు రావట్లేదు. సో దేవుడు మనల్ని శిక్షించాలనుకుంటే మన జీవితాన్ని ఎక్కడ కంపేర్ చేస్తాడు? సో ఇంకా మీకు ఈజీ చేసేస్తున్నా. ఈ లోకంలో కంపేర్ చేస్తాడా, ఇంకేదైనా లోకంలోనా? ఈ బ్రతికే ఉందా, ఇంకో 6 జన్మల్లో కొలుస్తాడా? ఉన్నాయా? ఇంకా 7 జన్మలు ఉన్నాయా? ఏమీ లేవు, ఒకటి జన్మ. ఆ జన్మలోనే మనం జీవించే జీవితాన్ని బట్టి మనకి తీర్పు తీర్చడం జరుగుతూ ఉంటుంది. ప్రతి పాపి ఎక్కడ తన జీవితము జీవిస్తా ఉన్నాడో ఆ జీవితంలో నుంచి మారు మనసు పొందితేనే కానీ పరలోక రాజ్యము చేరడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం తెలియజేయబడుతున్న మాట ఏంటిది అంటే ఒక పాపి ఖచ్చితముగా పనిష్ చేయబడతాడు. వానికి శిక్ష అనేది లోకంలో చేస్తున్న పనులను బట్టి ఖచ్చితంగా లభించబడుతుంది అనే విషయాన్ని ఈ యొక్క వచనం మనం జ్ఞాపకం చేస్తుంది. 3-4 వచనాలు చదువుదాం. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. ప్రభుత్వము చేసేవారు లేకుంటే మన పైన అధికారము చలామణి చేస్తున్న వారు దేనికంట చెడ్డ కార్యాలు చేసిన వాడికే శిక్షను ఇస్తారు కానీ మంచి కార్యాలు చేసే వాడికి ఇవ్వట్లేదు. 4వ వచనంలో మనం చూస్తే నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయ్యే ఖడ్గము ధరింపరు, కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే ప్రతి ఒక్క చెడ్డ కార్యములు చేసే వ్యక్తి ఏం చేయబడతాడంట? శిక్షకు పాత్రుడుగా ఎంచబడతాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వారికి భయపడక ఉండ కోరితివా. నేను భయపడకుండా జీవించాలి అని అనుకుంటే మనం ఏం చేయాలంట? మేలు చేసేవారిగా ఉండాలి. మేలు చేయని ప్రతివాడు మరి తన జీతాన్ని ఖచ్చితంగా పొందుకొని ఉన్నాడు అనే విషయాన్ని ఈ 3-4 వచనాలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరిదివా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. లోకంలో మనము జీవించినప్పుడు మనము మంచి కార్యాలు చేస్తూ వెళ్ళినప్పుడు మనకి ప్రశంసలు కూడా అలానే వస్తూ ఉంటాయి. చెడ్డ కార్యాలు చేస్తూ వెళ్తున్నా కొద్దీ మనం ఈ లోకంలో ఎంత జీవించినా ఎంత మంచివారిగా కనిపించినా కానీ మన బుద్ధి మంచిగా లేదు కనుక, మన జీవన శైలి మంచిగా లేదు కనుక, మనము దేవుని మాట వినే విషయంలో మనము అశ్రద్ధలుగా ఉంటున్నాము కనుక మనం ఎంత బాగా ఎంత గొప్పగా ఈ లోకంలో జీవించిన అదంతా శూన్యముగా దేవుని యొక్క దృష్టిలో ఉంటా ఉన్నది. కావున ఈవేళ మనము నశించకుండా నిరంతరము జీవించి ఉండాలి అని అంటే మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసింది ఏంటిది అని అంటే మారు మనసు అనేది మన జీవితాల్లో లేనట్లయితే మనము దాని యొక్క పర్యవసానమైనటువంటి ఆ పాపం యొక్క జీతాన్ని ఖచ్చితంగా పొందుకుంటాం. ఇవాళ ఓ విశ్వాసి అయినా ఒక అవిశ్వాసి అయినా, అవిశ్వాసికి ఎలాగో దేవుడు ఒక కాలానికి
కేటాయించి ఒక నిర్ణయాన్ని ఆల్రెడీ తీసుకొని ఉన్నాడు. విశ్వాసి విశ్వాసంలో జీవిస్తూ వెళ్తే వారికి మేలు కలుగుతుంది కనుక ఇవాళ మనం ఈ లోకములో జీవిస్తూ ఉండగా మన ప్రవర్తన అంతటిని చూస్తున్న దేవుడు మనము మేలు చేసినట్టయితే మనకు మేలు చేస్తాడు, మనము కీడు చేసినట్టయితే మనకు కీడే చేస్తాడు అని ఇవాళ మనము లేఖనాల్లో నుంచి జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. మొట్టమొదటిగా పాపం అంటే ఏంటో తెలుసుకున్నాం, పాపం యొక్క పర్యవసానం ఏంటో తెలుసుకున్నాం. రెండోదిగా మనం గమనించినట్లయితే ఒక పాపికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉన్నది. మేలు చేసినట్లయితే మేలు పొందుకుంటాము, కీడు చేసినట్లయితే ఖచ్చితంగా కీడే పొందుకుంటాం. అయితే పాత నిబంధన గ్రంథం వరకు మనం గమనించినట్లయితే పాపము చేసిన వారు మరి దేవుని యొక్క కృపను పొందుకొని తిరిగి మంచివారై మంచి జీవితాన్ని జీవించారు, కానీ వారికి మారు మనసు అనే ఆ యొక్క విషయాన్ని వారు కనుగొనలేకపోయారు. ఎందుకంటే వారి కొరకు మరి రక్తము చిందించడానికి మెస్సయ్య అప్పటికి రాలేదు. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్న కొంతమందిని తీసుకోగలిగినట్లయితే దావీదు కావచ్చు, అబ్రహాము కావచ్చు, నోవాహు కావచ్చు, వీరందరూ కూడా వారి కాలాల్లో జీవించారు. ఒకానొక సమయంలో దేవునికి అయిష్టంగా కూడా వారు జీవించిన వారిగా ఉన్నారు. నోవాహు, అబ్రహాము తాగి నట్లు మనం బైబిల్ గ్రంథంలో నోవాహు మత్తుడైనట్టు మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అటువంటి వారందరూ మళ్ళీ తిరిగి దేవుని చెంతకు వచ్చినప్పుడు వారు క్షమింపబడ్డారు, కానీ నిజమైనటువంటి పరలోక రాజ్యము వెళ్ళి ఆ యొక్క నిశ్చయత వారి జీవితాల్లో ఇంకా కలిగి ఉండలేదు. నేడు ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారు తాను మరణించుట ద్వారా మనకి ఏం కలిగింది అంటే ఆ యొక్క పాపము దాని యొక్క పర్యవసానమైనటువంటి దాని జీతమైనటువంటి మరణం నుండి మనము తప్పింపబడగలిగి ఉన్నాం. కావున ఇవాళ మారు మనసు మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తుంది కనుక ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే యోహాను మొదటి పత్రికలోనికి వెళ్తే మొదటి అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒక పాపి తన పాపము నుండి విడుదల పొందుకోవాలి అంటే ఏం కావాలంట? యేసు రక్తము కావాలి. యేసు రక్తము అంటే ఎవరైతే మారు మనసు చెందుతారో, ఎవరైతే మారు మనసు పొందుకుంటారో వారే ఆయన రక్తంలో కడగబడగలుగుతారు. 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనము పాపు 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 9వ వచనములో మారు మనసు అంటే అర్థాన్ని అక్కడ మనం చూస్తా ఉన్నాం. మారు మనసు అంటే అర్థం ఏంటంట? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల మనం ఏం చేయాలి? మన పాపములను మనము ఒప్పుకోవాలి. పాపం అంటే ఏంటో మనం చూసుకున్నాం. పాపము యొక్క పర్యవసానాన్ని చూసుకున్నాం. ఒక పాపి ఖచ్చితముగా శిక్షింపబడతాడని కూడా మనం చూసుకున్నాం. అయితే ఆ శిక్ష నుండి తప్పింపబడడానికి అవకాశం లభిస్తా ఉన్నది. అది ఎవరి ద్వారా లభిస్తుంది? యేసు రక్తము వలన అది మనకి లభిస్తా ఉన్నది. అదే మనం చూసాం కదా 7వ వచనంలో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఆయన మనల్ని పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్న వేళ మనము ఏం చేయాలి అంటే, మన పాపములను మనము
ఒప్పుకొనిన ఎడల. అందుకే మీరు ఈ వచనాన్ని మరి మీరు జ్ఞాపకం ఉంచుకొని అనుదినం మీ ప్రార్థనలో మీరు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఈ రోజు నుంచి అయినా ఈ వచనాన్ని మీరు అస్సలు మర్చిపోకూడదు. మీ రాత్రి కాలపు పడుకునే సమయంలో మీరు చేసుకోవాల్సిన ప్రార్థనను ప్రతిసారి నేను చెప్తా ఉంటాను. ఏంటని చెప్పండి? పాపాలు ఒప్పుకోవడానికి దావీదు భక్తుడు ఒక ప్రార్థన మనకు నేర్పించాడు. మీకు గుర్తు, మీరు చెప్పారంటేనే మీకు గుర్తుంటుంది. కీర్తనలు 139. ఇది మీ మైండ్లో పెట్టుకోండి, రోజు చేయాలి. 139, 23, 24 అది రోజు మనం చేయాలి. మన పాపములను 9వ వచనంలో ఏం చెప్తున్నాడు? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. ఎప్పుడు నేను ఒప్పుకున్నానండి, నేను బాప్తిజం పొందుకునే ముందు బాప్తిజం ట్యాంక్లో దిగినప్పుడు పాస్టర్ గారు నన్ను అడిగారండి, నీ పాపములన్నీ క్షమింపబడ్డాయని నువ్వు నమ్ముచున్నావా అంటే ఇలా ఎవరు ఒప్పుతారు? ఇలా ఎవరు ఒప్పుతారు? ఆవు, గేదెలు ఇవన్నీ ఇలా అవుతాయి. కానీ ఏం ప్రయోజనము? మనం కొడితే కానీ అవి కదలు. మనం కూడా అలా ఉండకూడదని 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. అందుకే రోజు మన దైనందిన జీవితంలో దావీదు చేసినటువంటి ప్రార్థనను మనం చేయాలి. 139వ కీర్తన 23, 24 వచనాల్లో దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఇవాళ ఆ ప్రార్థన మనం అనుదినము చేసుకోవాలి. మనం ఎక్కడ ఎలాంటి చూపులు కలిగి ఉంటున్నామో, ఎలాంటి మాటలు కలిగి ఉంటున్నామో, ఏ మాటల ద్వారా దేవుడు మరి బాధపడుతున్నాడో, ఏ చూపుల ద్వారా దేవుడు బాధపడుతున్నాడో, ఏ క్రియల ద్వారా దేవుడు బాధపడుతున్నాడో మనకు తెలియదు. కనుక ఇవాళ ప్రతిదినము ఒక విశ్వాసి చేయవలసిన ప్రార్థన ఏంటిదనంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఇక్కడ యోహాను భక్తుడు అదే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల అప్పుడే దేవుడు చేయాల్సిన పనిని మన జీవితాల్లో జరిగిస్తాడు. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల అప్పుడు ఆయన ఎలాంటి దేవుడుగా ఉన్నాడు? నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. నమ్మదగిన దేవుడుగా ఉంటూ నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అయితే మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అయితే మేము రోజు పాపము చేసి మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఈ ప్రార్థన చేసుకోవచ్చా అండి అని అంటే, అక్కడే మనము పప్పులో కాలేసిన వాళ్ళం వెళ్తాం. ఇంతసేపు 20-25 నిమిషాలు వాక్యం విని అయ్యగారు, నేను అందుకే నా వాక్యము మీరు ఒకవేళ వింటున్నప్పుడు ఎక్కడికి కదలకూడదు. వాక్యం ఒకసారి మొదలైందంటే చివరి వరకు వింటేనే మీరు ధన్యులు. లేకుంటే అదేదో కథలా ఉంటుంది. ఒకసారి ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పడం మొదలు పెట్టాడంట. ఓ పాపి, దేవుడు నిన్ను క్షమిస్తాడు అని అన్నాడంట. అక్కడ విన్నాడు, ఫోన్ కాల్ వచ్చిందని ఎటో వెళ్ళాడంట. మళ్ళీ తిరిగి లాస్ట్కి వచ్చి, ఓ పాపి, దేవుడు నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాడు అనగానే ఆడు వెళ్ళిపోయి తాగేసి 2వ రోజు మీటింగ్కి వచ్చాడంట. ఏంట్రా ఫుల్గా తాగేసి వచ్చావానంటే, ఓ పాపి నువ్వు క్షమించబడతావు అని అన్నారు పాస్టర్ గారు నిన్న. మీరు ఓ పాపి నువ్వు రక్షింపబడతావు అని అన్నారు. నేను పాపంలో ఉన్నా కానీ దేవుడు చేస్తాడనే కదా దాని అర్థం అన్నాడు. ఇవాళ వాక్యాన్ని మనం సరిగ్గా వినకపోయినా, వాక్యాన్ని మనము నిదానించి మనము జ్ఞాపకం చేసుకోకపోయినా మనం నిజంగానే పప్పులో కాలేసిన వారం అవుతాం. అందుకే మనము పాపము చెయ్యకుండా మనల్ని మనం భద్రపరుచుకుంటూ, అక్కడ రాయబడిన చివరి మాట ఏంటిదంటే, నిత్య మార్గమున నన్ను
నడిపింపుము అని అక్కడ ప్రాధేయపడుతూ ఇక్కడ 9వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎటువంటి దేవుడో మనం గుర్తుంచుకోవాలి. ఆయన ఎటువంటి దేవుడు అంటే నమ్మదగిన దేవుడు. మనం ఉట్టిగానే నమ్ముతాడు. అయ్యా నేను నా పాపాలు ఒప్పుకుంటున్నాను, ఈరోజు ఏ పాపం చేసినో నాకు తెలియదు, కానీ నీకు ఆయాసకరమైనది నాలో ఉన్నట్లయితే దాన్ని తీసివేదేవా అని మనం అనగానే ఆయన నమ్మదగిన దేవుడు కనుక నిన్ను నన్ను నీవు చేసిన ప్రార్థన నేను చేసిన ప్రార్థన వెంటనే ఆయన నమ్ముతాడు. నమ్మి ఆయన నీతియుక్తమైనటువంటి కార్యమును మన జీవితాల్లో చేస్తాడు. అందుకే 2వ మాట ఏం రాయబడి ఉన్నది? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. నమ్మదగిన దేవుడు కనుక అయ్యో నా బిడ్డ ఇలాగ ప్రార్థన చేశారు కనుక వారిని నేను క్షమిస్తాను అని తన నీతిని మన పైన కనపరుస్తాడు. నీతిని కనపరుస్తాడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడట? పవిత్రులుగా చేస్తాడు. ఇవాళ ఆయన మనల్ని పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్న వేళ మనము ఏం కలిగి ఉంటే మనము ఆ నాశనానికి కావచ్చు, ఆ మరణానికి కావచ్చు మనం వెళ్ళమనంటే మనము మారు మనసు పొంది మనము జీవించాలి. మారు మనసు లేని జీవితాలు దేవునికి ఎంత మాత్రమునో ఇష్టమైనవి కానే కావు. నా హృదయానుసారుడు అని బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరిని అన్నాడు? దావీదును అన్నాడు. దావీదు పాపం చేయని వాడా? ఎన్నో పాపాలు చేశాడు. అయినా నా హృదయానుసారుడు అనడానికి గల కారణం ఏంటి అంటే తన హృదయాన్ని. అందుకే మనము పాత నిబంధన గ్రంథాలలో దావీదు యొక్క చరిత్రను చదువుకుంటూ వస్తే చాలా మందిని చంపాడు, తన రక్తము చిందించాడు, చాలా పనులు చేసుకుంటూ వచ్చాడు, బెత్షెబాతో పాపం చేశాడు. ఇవన్నీ దేవుడు ఏం చేశాడు అని అంటే ఆయన దేవుడి దగ్గరికి వచ్చిన విధానాన్ని చూసి ఆయనే తన నమ్మకత్వాన్ని కనపరిచి ఈ నా బిడ్డ ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు కనుక దేవా నన్ను పరిశోధించుమని నాకే అవకాశం ఇచ్చాడు కనుక, దేవా నన్ను పరిశీలించుమని నాకే అవకాశం ఇచ్చాడు కనుక నేను ఎలాంటి ఆయాసకరమైనటువంటి మార్గం ఉన్నా కానీ వాటన్నిటిని తుడిచివేసి పవిత్రునిగా చేసి పరలోక రాజ్యపు వారసునిగా చేసుకుంటాను అని దేవుడు మరి దావీదు నిమిత్తమై సెలవీయడం మనం చూస్తాము. అందుకే దావీదులు ఏమన్నాడు? నా హృదయానుసారుడు అని అన్నాడు. వేళ హృదయానుసారుడిగా దావీదు ఉన్న వేళ నీవు నేను కూడా ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉండగలుగుతాం. ఆయనకి అనుదినము గుర్తొచ్చే ఒక వ్యక్తిలో మనము కూడా ఉండగలుగుతాం. ఎప్పుడు ఉండగలుగుతాం అంటే మనము మారు మనసు పొంది ఆయనకు ఇష్టలమై జీవించాలి. ఈ జీవించగలిగితేనే ఆయన మనల్ని చేర్చుకుంటాడు కనుక ఇక్కడ లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసిన విధంగా if you repent we will be saved, if you don't repent we will perish. మనము మారు మనసు పొందుకుంటే మనము ఆ నిత్య రాజ్యంలో స్థానం సంపాదించుకోగలుగుతాం. ఒకవేళ మారు మనసు పొందని పక్షాన మనము నశించిపోతాము కనుక ఈవేళ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలను తెలియజేస్తూ 2 సందర్భాలను అక్కడ మనకు జ్ఞాపకం చేశాడు. కానీ మనం ఈవేళ దాంట్లో నుంచి తీసుకున్న అంశము ఏంటిది అని అంటే మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంటే గలిలియా అయిన వారు నశించారు. కింద 3వ వచనంలోనికి వస్తే అక్కడ 4వ వచనంలోనికి వస్తే అక్కడ కూడా ఒకరి గురించి తెలియజేస్తాడు. మరియు సిలోయాములోని గోపురము పడి చచ్చిన ఆ 15 మంది నీ గురించి కూడా తెలియజేస్తూ వారికి కలిగినటువంటి నాశనాన్ని మీకు కలుగు చేస్తానని 5వ వచనంలో చెప్తున్నాడు. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని సెలవిస్తా ఉన్నాడు. అంటే వారు చేసిన పనులు దేవునికి అయిష్టంగా, మనం చేసే పనులు దేవునికి అయిష్టంగా ఉన్నాయి. వారు చేసిన పనులు అక్కడ ఉన్న పిలాతుకు మరి నచ్చలేదు కనుక వారి నాశనానికి చేకూర్చినట్లు మనం చూస్తా ఉన్నాం. కావున ఇవాళ మనము దేవునికి ఇష్టలముగా జీవించాలి అని అంటే మనము మారు మనసు పొందే దిశగా మన జీవితాలను
మనము తీసుకొని వెళ్ళాలి. మారు మనసు మరి ఒక వ్యక్తిగతమైనది కనుక మారు మనసు అనేది మన జీవితాల్లో మనం కలిగి ఉంటున్నామా లేదా, దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతున్నామా లేదా అని మనల్ని మనము పరీక్షించుకుంటూ మనల్ని మనము సరి చేసుకుంటూ మరి ఆ నిత్య రాజ్యం వైపు గురి కలిగిన వారమై జీవించినట్లు ఈ 40 దినాల ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలు మన జీవితాలలో ఉపయోగకరముగా ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయను గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి విడికిలో భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. అనుదినము తెలియజేయబడుతున్న అంశాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సిస్టర్ పావని గారు ఉన్నారు, సతీష్ పావని గారు ఉన్నారు. వారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. మరి గర్భిణీ స్త్రీలు రాణి ప్రశాంత్ గారు, అలాగే రుద్రమ్మ గారు, రేష్మ, అలాగే అనురాధ మరి వీరున్నారు. వీరి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగే మన చర్చ్లో సిబిఎస్ఈ ఎగ్జామ్ రాసిన బిడ్డ ఆరోన్ పాల్ ఉన్నాడు. అలాగే మరి నాగమణ ఆంటీ గారి మనవడు కూడా, అంటే సిబిఎస్ఈ అనా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాడు కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాడు కదా, జస్వంత్ నాగమణ ఆంటీ వల్ల చిన్న కుమారుని యొక్క కుమారుడు జస్వంత్ కూడా మరి ఎగ్జామ్స్ రాస్తా ఉన్నాడు. ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగే జెన్నీ చికెన్ పాక్స్ తో బాధపడతా ఉన్నాడు. మరి ప్రసాద్ గారి యొక్క తల్లి గారు సంతోష గారు మరి ఆర్థరైటిస్ తో బాధపడతా ఉన్నారు. వారి గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రేపటి నుంచి మొదలవుతా ఉన్నాయి. మరి మన సంఘంలో ఆ ఎగ్జామ్ రాసే బిడ్డలు కూడా మరి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి దేవుడు సకాలంలో వారు వెళ్ళి ఎగ్జామ్ మంచిగా రాసుకోగలిగినట్టు మరి వారికి దేవుడు సహాయం చేయనట్టు ప్రార్థన చేద్దాం. అలాగే రేపటి దినాన శ్రీనివాస్ నిరీక్షణ గారి యొక్క గృహప్రవేశ కార్యక్రమం కూడా దేవుని మహిమార్థమై జరుగునట్లు ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్న సిస్టర్ పావని గారిని కోరుకుంటాం. పరిశుద్ధమైన బంగారు పాదానికి లెక్కలేని స్థితిలో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ దయను బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన అయ్యా మరొక సంవత్సరంలో నాయన నీ సన్నిధిలో మరి నాయన ఉపవాస కూడికలు నాయన ప్రవేశలో నీ సన్నిధిలో గడిపే ధన్యత మాకు ఇచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఆ రోజు దినములో మరి ఇంటి రీతిగా మమ్మల్ని అందరూ నిలబెట్టుకొని నాయన అయ్యా నాయన ప్రభా నువ్వు నీ సన్నిధిలో నీ స్తుతించుకుని కనపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన మా పట్ల మా కుటుంబాల పట్ల నువ్వు చేసిన మేము ఎంతో గొప్పవి నాయన తండ్రి. అయ్యా అయ్యా ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేము తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకొని నాయన అయ్యా మరి నాయన దైవ సేవకులను నిలబెట్టుకుని నాయన మీరు మాతో నాతో ఎంతో సూటిగా తేలికగా మాట్లాడిన గొప్ప దేవుడు నాయన. అవును తండ్రి, నీ మాట వెనుకపోవడమే పాపమని తెలియజేసిన గొప్ప దేవుడవు నా తండ్రి. నాయన అయా నేను వాక్యాలు వింటున్నాము కానీ నాయన విని నేను విడిచిపెట్టేవారుగా ఉంటున్నామేం ప్రభా. అయా పరిశీలించుకొని ఆయన విన్న వాక్యాన్ని మా హృదయాలు నెమరి వేసుకొని వాక్యానుసారంగా నాయన జీవించినప్పుడు నాయన అయా నాయన ప్రభు నువ్వు సమస్త దుర్నీతి నుండి నాయన మమ్మల్ని నేను రక్షించి నేను పవిత్రులుగా చేస్తానని నేను వాక్యం ద్వారా మాట్లాడిన గొప్ప దేవుడవు నాయన తండ్రి. అయా అటు రీతిగా మేము జీవించుటకు సహాయములు దయచేయండి ప్రభా. నాయన ఎంతో గొప్ప వాక్కులు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన అయా నాయన భయంకరమైన దినములో మేము జీవిస్తున్నాం తండ్రి. నాయన అటు దినాల్లో మేము నాయన ప్రభు బ్రతుకుచున్నాం తండ్రి. నాయన ప్రభు నువ్వే కృప చూపించి మమ్మల్ని ఎంతగానో కాపాడుచున్న గొప్ప దేవుడు నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన అయా నాయన ప్రత్యేకంగా మరి నాయన అయా మరి నాయన ఎగ్జామ్స్ నాయన రాయించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన అయా ఆరోన్ పాల్ని అలాగే ప్రభా సిబిఎస్ ఎగ్జామ్ రాయించిన నాయన జస్వంత్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా రాసిన ఎగ్జామ్స్ అన్నింటిలో నువ్వు తోడుగా ఉండి ప్రభా శ్రేష్టమైన రిజల్ట్ని ఇవ్వండి నాయన. రాయబోచిన ఎగ్జామ్స్ లో కూడా నీ కృపను దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన అయా మరి నాయన ఇంటర్ నాయన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా మరి నాయన అయా రేపటి నుండి మరి నాయన 24-25 స్టార్ట్ అవుతుంది కదా ప్రభా. నాయన నీ కృప దయచేయండి ప్రభా. నాయన ప్రభా జ్ఞానాన్ని దయచేయండి ప్రభా బిడ్డలకి. అయా
అయా నీ కృపతో నింపి నాయన ప్రభు ఎటువంటి భయం ఆందోళన లేకుండా రాయడానికి సహాయమును దయచేయండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు నాయన. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. ఆయన 9 బిడ్డలు నానని తెలియజేశారు ప్రభు నాయన. 9 బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయా శ్రేష్టమైన కాన్పును వాళ్ళకి దయచేయండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు. అయా బిడ్డలకి నాయన తల్లి బిడ్డలు వేరేంత పర్యాయం మీ బలమైన రెక్కల చాటున బిడ్డలు భద్రపరచుకోండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అలాగే ప్రభు నాయన చిన్న బిడ్డ మరి చికెన్ పాక్స్ బాధపడుచున్నాడు నాయన. బిడ్డ కూడా స్వస్థతను అనుగ్రహించండి ప్రభు నాయన. ప్రభు సహాయమును దయచేయండి నాయన. అయ్యా సంతోష అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా బిడ్డ మరి నాయన ప్రభా మోకాళ్ళ నొప్పితో నాయన ప్రభా బాధపడుతున్నారని తెలియజేశారు. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యం బలమును శక్తిని అనుగ్రహించండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అలాగే ప్రభా నాయన రేపటి దిన నాయన ప్రభా నిరీక్షణ శ్రీనివాస్ గారి ఇంట్లో జరగబోయే అయా నాయన ప్రభా గృహంలో జరగబోయే కృతజ్ఞత కూడికను కూడా జయకరంగా జరిగించుకోండి నాయన. గృహాన్ని కొనుక్కోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ నామానికి మహిమకరంగా నాయన నీ నామానికి జయకరంగా జరిగించుకోండి ప్రభా. అన్ని విషయాల్లో మీరే ముందుండి నాయన జయకరంగా జరిగించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. కృప చూపించండి ఎంతవరకు జరిగించిన అయా నాయన కార్యం అంతట్లో నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. అయా నీ కృప చూపించి మమ్మల్ని ప్రేమించి నాయన అయ్యా ఇంతవరకు నడిపించావు. నీ చిత్తమైతే మరొక దినంలో సన్నిధిలో గడిపే ధన్యతను మా అందరికీ దయచేసి కృప చూపించమని చేసిన ప్రార్థనలన్నింటినీ సన్నిధిలో ముద్ర వేసుకోమని చేయలేని అంశాలు ఉంటే దయతో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఇంతవరకు దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి 6వ దినాన్ని మరి ముగించుకోవడానికి దేవుడు చూపడిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రేపటి దినాన తిరిగి సాయంకాలం 7:30 గంటలకు 7వ దినపు కూడికను మనము చేసుకుంటాం కనుక మీరు అందరు గమనించుకోండి. అలాగే రేపటి దినాన శ్రీనివాస్ నిరీక్షణ గారి ఒక గృహప్రవేశ కార్యక్రమము ఉదయం 11 గంటలకు ప్రారంభించబడుతుంది. లొకేషన్ అందరికీ షేర్ చేస్తాం కనుక ఎవరికైనా తెలియని పక్షాన మీరు ఉద్యోగ దగ్గరికి సకాలంలో వచ్చినట్లయితే మరి అందరం కలిసి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కనుక మీ అందరికీ మరి ఒకసారి ఈ విషయాన్ని కూడా తెలియజేస్తూ చిన్న ప్రకటన మరి సురేష్ గారు చేస్తారు. దాని తర్వాత ఈ కూడికను మనం ముగించుకుంటాం.